హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ పెసరట్టుని పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకోసం అయితే చెప్పబోతున్నాను. మనము దోశ ప్రిపేర్ చేసుకోవాలని 12 గంటల నుంచి గుర్తు చేసుకున్నాం. 2 గంటలకు నానబోద్దాంలే అని కూడా 2 అవుతుంది, మనం మర్చిపోతాం. అది టిఫిన్ క్యాన్సిల్. అలాంటి టెన్షన్ ఏం లేకుండా 7 గంటలకు వండుకొని 9 గంటలకు కూడా వండుకొని లేచి మరి ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చండి. 9 గంటలకు వండుకొని లేచి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి మిక్సీ చేసుకుంటే సరే. దీనికోసం అయితే ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ శనగలు తీసుకుంటున్నాను. ఈ విధంగా శనగలు తీసుకొని నెక్స్ట్ టైం హాఫ్ గ్లాస్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం అండి, గ్లాస్ తీసుకోవచ్చు, హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు. క్రిస్పీనెస్ కోసం అండి బియ్యం. ఈ విధంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. ఇది చూడండి, బౌల్కి హాఫే ఉన్నాయి కదా, మార్నింగ్ సరికి డబల్ అవుతాయండి. చూడండి, నైట్ నానబెట్టుకున్నాను. చూడండి, మార్నింగ్ లేసరికి ఈ విధంగా ఉంది. ఎన్ని అయినాయి చూద్దాం. చూడండి, డబల్ అయినాయండి. ఇప్పుడు ఈ డబల్ అయిన వాటిని మనం ఒకసారి వాష్ చేసుకొని అట్లా డైరెక్ట్ మిక్సీ చేసుకోవచ్చు, కానీ కొంచెం స్మెల్ వస్తుందండి. సో నేను ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ చేసుకునేటప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి, కొందరు అల్లం యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటారు. నేనేమైతే అవి ఏమి యాడ్ చేస్తాను, పిల్లలకి సర్ది అవుతుంది ఇప్పటికే. అందుకే పచ్చిమిర్చి, అల్లం అవన్నీ ఏమి ఇస్తాను, నేను డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను. చూడండి, మొత్తం మిశ్రమాన్ని మిక్సీ చేసుకున్నాను, అయిపోయింది. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా చేసుకొని దోశ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పైన పెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని దోశ అయితే వేస్తున్నానండి. దోశ వేసుకున్నాక చిన్నగా ఆనియన్ కట్ చేసుకొని, కొత్తిమీర వేసుకొని, కారం, మసాలా, ధనియాల పౌడర్ వేసుకుంటే సూపర్గా. నేను ఏం వేసానండి, ప్లెయిన్ దోశ వేసుకున్నాను. ప్లెయిన్ దోశ వేసుకొని చూడండి, వావ్, హోటల్ స్టైల్లో వచ్చిన విధంగా వచ్చింది కదా. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే సరే. మీకు అల్లం చట్నీ ఉంటే అల్లం చట్నీతో కూడా తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారా లేకుంటే వేరే స్టైల్లో చేసుకుంటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.